నెక్స్ట్ థర్డ్ రోమన్ చూసేద్దాం. ఈ థర్డ్ రోమన్ ఏముంది, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఫస్ట్ క్వశ్చన్ 3 to the power of 0 into 4 to the power of 3 to the power of 0 plus 4 to the power of -1 into 2 to the power of 2 అని ఇచ్చాడు. దీన్ని సింప్లిఫై చేద్దాం. మనకు ఒక విషయం తెలుసు, ఏమి అంటే ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, 1 అనే విషయం అయితే మనకు తెలుసు. సో దాని ప్రకారం ఏమవుతుంది, 3 to the power of 0 అంటే ఎంత, 1 ప్లస్ అదే a to the power of -m ఫార్మేట్లో ఉంటుంది, దాన్ని ఎట్లా రాసుకోవచ్చు, 1/a to the power of m. సో దాని ప్రకారం నేను 4 to the power of -1 ఎట్లా రాసాను, 1/4గా రాశాను ఇంటూ 2 స్క్వేర్, అది అలాగే రాశా ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎల్సిఎం 4 అవుతుంది. సో 4 1s are 4 ప్లస్ 1/4. మీకు అర్థం కాలేదనుకోండి, జస్ట్ కింద ఏం లేదు 1 ఉంది, క్రాస్ మల్టిప్లికేషన్ 4 1s are 4, 1 1s are 1, 1 4s are 4 ఇలా చేసుకోండి ఇంటూ 2 స్క్వేర్ అంటే 4, ఈ 4 న్యూమరేటర్ ఉన్న 4 డినామినేటర్ ఉన్న 4 గెట్ క్యాన్సిల్, 4 + 1 ఎంత అవుతుంది, 5 అవుతుంది. దట్స్ ఇట్. ఎంత సింపుల్ కదా ఆన్సర్. జస్ట్ మనం ఫోకస్ చేయాలంతే, అంతా అక్కడే ఉంటుంది. ఇప్పుడు సేమ్ దీన్ని కూడా అదే ఫార్మేట్లోకి తీసుకొచ్చాడు, చేసేద్దాం. a to the power of -m అంటే 1/a power m. సో ఇప్పుడు ఎలా రాయచ్చు దీన్ని, 1/2 ఇంటూ 1/4గా రాసేసాను, డివైడెడ్ బై ఇలా రాశాను, 2 to the power of -2 అన్నాడు. ఓకేనా. ఇప్పుడు 1 1s are 1 by 2 4s are 8. ఇక్కడ దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2 to the power of -2 అంటే 1/2 స్క్వేర్ అనే కదా అర్థము. సో బై ఇడేమున్నట్టు 1/2 స్క్వేర్. మనకి ఫ్రాక్షన్స్ డివిజన్ ఆల్రెడీ తెలుసు, ఏం చేస్తాం, పైన ఉన్నది ఇంటూ డివైడెడ్ బై ఇంటూ పెట్టి రివర్స్ రాస్తాం, రెసిప్రోకల్ చేస్తాం. 2 స్క్వేర్ బై 1, 2 స్క్వేర్ అంటే 4, 4 1s are 4 2s are, ఆన్సర్ ఎంత, 1/2. ఇంతే, చాలా సింపుల్, 1/2 వచ్చేసింది. థర్డ్ రోమన్లో ఇప్పుడు మనము చూసేద్దాము. ఇక్కడ మనకు ఒక ఫార్ములా తెలుసు, సింపుల్గా చూసుకోవాలంటే ఇలా a/b హోల్ టు ద పవర్ ఆఫ్ -m ఉంటే పవర్ మైనస్ ఉంటే ఏం రాయొచ్చు, b/a హోల్ టు ద పవర్ ఆఫ్ m. పాజిటివ్లోకి మార్చుకుందాం మనం సింపుల్గా ఉండడం కోసం. దీన్ని ఎట్లా రాయొచ్చు, అప్పుడు 2/1 హోల్ స్క్వేర్గా రాయొచ్చు, ప్లస్ దీన్ని ఎట్లా రాయొచ్చు, 3/2 హోల్ స్క్వేర్గా రాయొచ్చు, 3/1 హోల్ స్క్వేర్గా రాయొచ్చు, ప్లస్ దీన్ని ఎట్లా రాయొచ్చు, 4/1 హోల్ స్క్వేర్గా రాయొచ్చు. యాక్చువల్గా 2/1 అంటే 2 స్క్వేరు ప్లస్ 3 స్క్వేరు ప్లస్ 4 స్క్వేరు, చాలా సింపుల్ కదా. 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, మొత్తం ఎంత అవుతుంది, 29 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. చాలా సింపుల్గా వచ్చేస్తుంది చూడండి. చూసేకేమో క్వశ్చన్ పెద్దగా భయపెట్టేలా ఉంది, చూస్తే మాత్రం ఎంత సింపుల్ అంటే అంత సింపుల్. జస్ట్ ఒక్క ఫార్ములానే యూజ్ చేస్తాం ఇక్కడ. దీంట్లో ఫోర్త్ క్వశ్చన్ చూసేద్దాం. 3 to the power of -1 ప్లస్ 4 to the power of -1 ప్లస్ 5 to the power of -1 హోల్ టు ద పవర్ ఆఫ్ 0 అన్నాడు. దీన్ని చేయాల్సిన అవసరం అయితే అంత లేదు, డైరెక్ట్గా మనకు తెలుసు ఎనీథింగ్ పవర్ 0 ఉంటుంది ఏమవుతుంది, 1 అయిపోతుంది. మనం లోపల ఎంత సింప్లిఫై చేసినా పవర్ 0 ఉంది కాబట్టి మొత్తానికి హోల్ పవర్ 0 అదేమవుతుంది, 1 అవుతుంది. దట్స్ ఇట్, సింపుల్ అయిపోయి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్కి వచ్చేద్దాం. ఏంటి ఫిఫ్త్ క్వశ్చన్, -2/3 హోల్ టు ద పవర్ ఆఫ్ -2 హోల్ టు ద పవర్ ఆఫ్ 2 అన్నాడు. బ్రాకెట్లో ఉన్నది ఇది ఇలాగే ఉంది. మనకి జనరల్గా ఏం తెలుసు, a to the power of m హోల్ టు ద పవర్ ఆఫ్ n ఇంటే ఏంటి, a to the power of m ఇంటూ n, ఇలా పవర్లు వస్తాయి. దీన్ని ఎలా రాసుకుంటామంటే -2/3 అలాగే రాసేద్దాం, హోల్ టు ద పవర్ ఆఫ్ 2 2s are 4 అంటే -2 ఇంటూ 2 -4 అవుతుంది. ఇప్పుడు ఈ మైనస్ పవర్ అంటే ఏం చేయాలి, మనకు అంటే తెలుసు కదా, a to the power a/b హోల్ టు ద పవర్ ఆఫ్ -m అంటే తిప్పించి రాసేయడమే, రెసిప్రోకల్ చేయడమే, వేరే ఏం లేదు, అయిపోయింది. దీన్ని ఎలా రాయొచ్చు ఇప్పుడు, 3/-2 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 అని రాయొచ్చు. దీన్ని 3 to the power of 4/-2 హోల్ టు ద పవర్ ఆఫ్ 4గా రాయొచ్చు. ఏ ఫార్ములా ప్రకారం, a/b హోల్ టు ద పవర్ ఆఫ్ m ప్రకారము a to the power of m/b to the power of m అని రాసుకోవచ్చు. అలా దీన్ని రాసుకున్నా. 3 to the power of 4 అంటే ఎంత వస్తుంది, 3ని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేయాలి, 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81.
అలాగంటే 3 3 9 3 9 9 81 రాసేయచ్చు. సో ఇప్పుడు ఇది ఎంత వస్తుంది 81 బై పవర్ లోపల మైనస్ అంటే పవర్లో ఈవెన్ నెంబర్ ఉంటే ఏమవుతుంది మైనస్ పాజిటివ్ అయిపోతుంది. ఇప్పుడు 2 పవర్ 4 చూడాలి. 2 పవర్ 4 అంటే ఏంటి 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 4 టైమ్స్ కదా. 2 2 4 4 2 8 8 2 16. సో 16 ఆన్సర్ ఏంటి 81/16. ఇలా మనం సింపుల్గా చేయొచ్చు నాన్న. అంటే జస్ట్ మనం మ్యాథ్స్ని అర్థం చేసుకోవాలి, బై హార్ట్ చేయకూడదు. దాన్ని చూస్తానే దేనిలాగుంది అని చూడాలి. సో నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్దాము, నెక్స్ట్ రోమన్కి వెళ్దాము. అంటే ఎవాల్యుయేట్ చేయమన్నాడు. 8 to the power of -1 into 5 to the power of 3/2 to the power of -4 అన్నాడు. అన్ని ప్రైమ్ నెంబర్స్ ఉండేలాగా చూసుకుందాం, అప్పుడు మనకు సింపుల్గా ఉంటుంది. 8 అనే ప్రైమ్ నెంబర్ కాదు కదా. సో 8 ఏం చేద్దామంటే ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసుకుందాం. 2 4s వెళ్తుందా, 4 అనేది 2 2s వెళ్తుందా. అప్పుడు 8 ఎట్లా రాయొచ్చు 2 cube అని రాసుకోవచ్చు మనం. సో నేను 8 ఏం రాస్తున్నా 2 cubeగా రాసాను. ఆల్రెడీ పవర్లో -1 ఉంది కాబట్టి ఆ -1 అనేది అలాగే వచ్చేసింది. ఇంటూ 5 cube by 2 to the power of -4 రాసేసాం. ఇప్పుడు ఇంకేం చేసి చూస్తుంటే ఏది గుర్తొస్తుంది మనకి, వెంటనే మనకు గుర్తు రావాల్సింది ఏంటి, ఇలా పవర్స్ కన్నా a to the power of m whole to the power of n అంటే ఒకదానిపైన ఇంకొక పవర్ ఇలా వస్తే మనం ఏం చేస్తాం, దాన్ని మల్టిప్లై చేసేస్తాం, అంతే కదా. ఎస్, ఇప్పుడు ఏం చేయొచ్చు 2 to the power 3 into -1 -3 ఇంటూ 5 to the power of 3 బై దీన్ని నేను ఓన్లీ సపరేట్గా దీనికే రాసుకుంటున్నా -4గా. ఈ రెండు చూస్తుంటే మనకి ఇంకో ఫార్ములా గుర్తు రావాలి. ఏదది a to the power of m బై b to the power of m అని ఉంటే a to the power of n అని ఉంటే ఎలా రాయొచ్చు, బేసిస్ ఏం కదా a to the power of m - n అని రాసుకోవచ్చు కదా. ఆ ప్రకారం దీన్ని రాసేద్దామా 2 to the power of -3 m అంటే ఇది మైనస్ n అంటే -4 ఇంటూ ఇంకేముందట 5 to the power of 3 ఉంది, అలాగే రాసేసాను. ఇప్పుడు 2 to the power of -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంకా 4 అలాగే వస్తుంది ఇంటూ 5 to the power of 3. ఇప్పుడు -3 + 4 అంటే 1 ఇంటూ 5 to the power of 3. 5 cube అంటే ఎంత, 5 cube అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5 5 5s are 25 25 5s are 125 అంటే 2 ఇంటూ 125 125 2s are 250. సో దీన్ని మనం ఎవాల్యుయేట్ చేసేసాం. చాలా సింపుల్, జస్ట్ దాన్ని చూస్తా అబ్జర్వ్ చేస్తే చాలు. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో ఇంకొకటి ఇచ్చాడు, సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు 5 to the power of -1 అన్నాడు. మనం ఎలా రాసుకోవచ్చు 5 to the power of -1 అంటే a to the power of -m అంటే 1/a to the power of m అని రాసుకోవచ్చు, అంతే కదా. దాని ప్రకారం దీన్ని 1/5 అని రాయొచ్చు ఇంటూ దీన్ని 1/2 అని రాయొచ్చు. 6ని ఎలా రాయొచ్చు, 6ని 2 3 అన్ని ప్రైమ్ నెంబర్స్గా రాసుకుందాం చెప్పాను కదా, ఈజీ అవుతుందని. పవర్ -1 ఉంది ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు 1 1s are 1 5 2s are 10 ఇంటూ ఇది 2 3s are ఓకే. ఇప్పుడు ఎంత వస్తుంది 2 3 సారీ నాన్న, ఇది 6గానే పెట్టుకోండి, 6గానే పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. సో 1/6గా రాసుకుంటాం. సో 1 1s are 1 10 6s are 60 అంతే ఆన్సర్.